వెల్కమ్ బ్యాక్. అమెరికాలో 130 మంది 129 మంది భారతీయ విద్యార్థులు తాజాగా అరెస్ట్ అయ్యారు. ఫేక్ స్టూడెంట్ వీసాను వాళ్ళు కలిగి ఉండడం వల్ల వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. ఎలాంటి పరిస్థితుల్లో వాళ్ళు అరెస్ట్ అయ్యారు, వాళ్ళకి ఎలాంటి శిక్ష పడుతుంది, అసలు ఇలాంటి పరిస్థితులు భవిష్యత్తులో రాకూడదంటే ఏం చేయాలి, దీని మీద వాళ్ళ హెచ్ఎంటీవీ స్పెషల్ డిబేట్ నిర్వహిస్తుంది. రైట్, పవన్ గారు చెప్పండి. అయితే వీళ్ళ ఇందాక మనం అనుకున్నట్టు వీళ్ళ కొంత అవేర్నెస్ లేకపోవడం, వీళ్ళ కొంత అత్యాస, షార్ట్ కట్స్ ఇవన్నీ ఉన్నాయి. అయితే వీళ్ళకి ఏదో ఒక థ్రెడ్ దొరకాలిగా. ఈ మీడియేటర్స్ అనేవాళ్ళు ఇప్పుడు 8 మంది మీడియేటర్స్ని వాళ్ళు పట్టుకున్నారు. అసలు మీడియేటర్స్ ఎవరు, వాళ్ళు తెలుగు వాళ్ళ, ఇండియన్సా, లేకపోతే అక్కడ వాళ్ళ, అసలు ఏంటి ఈ మీడియేటర్స్ ఎవరుంటారు మామూలుగా బేసిక్గా మీకున్న అవగాహన మేరకు? ఈ మోస్ట్లీ ఇమిగ్రేషన్ బిజినెస్ అంటే 2 ఇండియన్సే ఉంటారా? 99% ఇండియన్స్, దాంట్లో 99% మన తెలుగు వాళ్ళే ఉంటారు. ఇక్కడ 2 రకాలైన ఇమిగ్రేషన్ బిజినెస్లు ఉన్నాయి. ఒకటేమో H1B ఇమిగ్రేషన్ బిజినెస్, ఇంకోటేమో స్టూడెంట్ ఇమిగ్రేషన్ బిజినెస్. ఎప్పటి నుంచి అయితే ఇప్పుడు టోటల్గా 60+20 80,000 H1B వాళ్ళకి ప్లేసెస్ ఉన్నాయి. సో 80 మందికి వాడు H1 ఇవ్వచ్చు. 80 మంది ఎవరు అంటే దీంట్లో ఒకటేమో ఇండియా ల్యాండ్ నుంచి H1 వేసుకోవడం అంటే నేను ఒక కన్సల్టెన్సీని త్రూ వేసుకుంటాను. రెండోది అక్కడే నేను చదువుకొని నేను ఎంఎస్ అయిపోయింది, నాది ఓపీటీ అయింది, నాకు కొంత ఎక్స్పీరియన్స్ ఉంది, నేను అప్లై చేసుకుంటాను. ఈ 80,000లో 80,000 అప్లికేషన్స్ బియాండ్ ఇంకొక 2 లక్షల అప్లికేషన్స్ వస్తాయి. అంటే దగ్గర 3 లక్షల అప్లికేషన్లు వస్తాయి. ఇక్కడ చూడండి ఎంత విచిత్రం అంటే ఈ 3 లక్షల అప్లికేషన్లో ఒక్కొక్క అప్లికేషన్ కాస్ట్ వచ్చేసి 3,000 నుంచి 6,000 వరకు ఉంటుంది, $6,000 వరకు. దాంట్లో ప్రీమియం వేసుకుంటారు. మళ్ళీ దానికి $1,000 50 అంటే స్పీడ్ పోస్ట్ లాగా, ఒకటేమో రెగ్యులర్ పోస్ట్, ఒకటి స్పీడ్ పోస్ట్, తత్కాల్ లాగా. ఇప్పుడు నేనేం చేస్తా, ఈ 80,000లో నాకు కంపల్సరీ తలగాలి, H1 తలగాలి అంటే నేను ఏ దగ్గర నుంచి ఒకటి వేస్తాను, బి దగ్గర నుంచి ఒకటి వేస్తాను. సో ఏ దగ్గర రెగ్యులర్ వేస్తాను, బి దగ్గర ఫాస్ట్గా వేస్తాను. సో రెండిట్లో వేస్తాను. అట్లా 3,50,000 అప్లికేషన్స్ వస్తాయి. ఎంత రెవెన్యూ అంటే వాళ్ళకి ఒక 10 to 15% రెవెన్యూ వీ ఓన్లీ గివ్ ఇట్ టు దెమ్. ఓకే, 1. నౌ 2 ఎడ్యుకేషన్ రెవెన్యూ. ఈ ఎడ్యుకేషన్ రెవెన్యూ కూడా మందే ఎక్కువ. ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నకి మనోళ్ళేనా అంటే 99% మనోళ్ళే, దాంట్లో 99% మన తెలుగు వాళ్ళే ఉంటారు. అయితే వీళ్ళు ఎట్లా అక్యుములేట్ అవుతారు అంటే వీళ్ళకి అక్కడ అసలు గాలం లేకముందే చేపలను రెడీగా ఉంటాయి. వీడు ఓన్లీ గాలం వేయడం చాలు, టక్ మనం అదేనండి. ఇప్పుడు మన ఇండియాలో కూడా చాలా వ్యవస్థలు అలాగే ఉంటాయి. ఆర్టీ ఆఫీస్ ఇంతకుముందు సార్ చెప్పినట్టు సిమిలర్గా వర్జీనియాలో జరిగినటువంటి లాస్ట్ ఆపరేషన్ నేను బాగా దగ్గర నుంచి చూశాను. న్యూజెర్సీలో వాడు ఎవరు ఈ నేషనల్ సెక్యూరిటీ వాళ్ళే ఒక కౌంటర్ పెట్టుకొని, వాళ్ళే ఆఫీసర్స్ డ్యూటీ వేసుకొని, ఒక 10 ప్లేసెస్లో కెమెరాస్ పెట్టుకొని, ఎవరు వస్తే వాడు ప్లేస్ని ప్రతి యాంగిల్ నుంచి కనెక్ట్ చేసుకొని, వాడి ఇంటెన్షన్ ఏంటి, నువ్వు ఇంకెంతమందిని తేగలుగుతావు, వాడు కారు తీసుకొని బయటకు వెళ్ళే వరకు ఆ ప్రొమైసెస్లో కెమెరాలు పెట్టి ఆ రకంగా ట్రాప్ చేశారు. ఆబ్వియస్లీ వాడు స్టూడెంట్, చదువుకునే వాడికి పెర్క్స్ అనేవి కంపల్సరీ. మనం చదువుకున్నప్పుడు బస్ పాస్కో దానికో దీనికో $50 ఎక్కడన్నా వస్తే కంపల్సరీగా వాడు ల్యూక్రేటివ్ అవుతాడు. దాన్ని అడ్వాంటేజ్గా తీసుకొని వీళ్ళు అదొక ఒక లెవెల్కి వెళ్ళిన తర్వాత దాన్ని పగలగొట్టడం. ఐఎమ్ నాట్ సేయింగ్ దట్ డోంట్ రెస్పెక్ట్ ది లా ఆఫ్ ది కంట్రీ, బట్ ద సేమ్ టైం మనం కూడా ఆ వలబన్ని అది చేయడం ఒక ప్రాసెస్. దీంట్లో కొంత సీనియర్లు తెలిసిన వాడిని పెట్టుకుంటారు, దాంట్లో మన తెలుగు వాళ్ళే మొత్తం. ఇది ఒక నెక్సెస్. ఇది ఇష్యూ ఏంటంటే మనం వీ హ్యావ్ టు రియలైజ్, వీ హ్యావ్ టు కమ్ బ్యాక్. మన దేశం ఉంది, మన దేశ పౌరులు, మనకి ఇక్కడ ఆపర్చునిటీస్ ఉన్నాయి, మన దగ్గర కంపెనీలు ఉన్నాయి, మన దగ్గర అన్ని స్టేట్స్లో అన్ని కంపెనీలు. వ్యామోహం వదిలి ఒకవేళ వెళ్తే ప్రాపర్గా వెళ్ళాలి, లేదు అంటే ఎక్కడైనా కూడా మనకి నెంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి కాబట్టి వాటిని ఉపయోగించుకోవాలంటారు. విశ్వేశ్వరరెడ్డి గారు మీరు చెప్పండి, అసలు ఇందులో వీళ్ళ పాత్ర ఎంత ఉంటుంది? ఈ మీడియేటర్స్ అనేవాళ్ళు లేకపోతే ఫేక్ కన్సల్టెన్సీస్ చాలా ఉంటాయి, వీళ్ళని పంపించడంలో ఇవి చాలా కీలక పాత్ర పోషిస్తాయి. దీన్ని కంట్రోల్ చేయగలం అసలు? చేయొచ్చు. అంటే ఈ పర్టికులర్ ఎపిసోడ్లో ఇండియన్ ఎడ్యుకేషనల్ కన్సల్టెన్సీ పాత్ర ఏం లేదు. ఇది అమెరికాలోనే ఇదొక మీడియేటర్స్ ఉన్నారు, వీళ్ళ మెంబర్స్ ఉన్నారు కదా, మనకి లిస్ట్ ఆ పేర్లు వచ్చాయి కదా, అన్ని తెలుగు పేర్లే. సో వాళ్ళే తప్ప ఇండియన్ కన్సల్టింగ్ ఆఫీసెస్ ఇన్ ఇండియా వాళ్ళు ఎవరేం చేయలేదు. సో వాళ్ళ పాత్ర ఉంది. ఎవరైతే ఈ పర్టికులర్ ఎపిసోడ్లో అంటే యూజువల్గా అన్ని యూనివర్సిటీస్కు ఇంతకుముందు మిత్రుడు చెప్పినట్టు ఏంటంటే సీట్లకు జరగవు కాబట్టి చాలా యూనివర్సిటీస్ ఉన్నాయి అమెరికాలో. ఫిల్ చేసుకోవడానికి ఇటువంటి ప్రాపర్గా అంటే గవర్నమెంట్ రికగ్నైజ్డ్ ఆర్ యూనివర్సిటీ రికగ్నైజ్డ్ ఎడ్యుకేషనల్ కన్సల్టెంట్స్ ఉన్నాయి. అది అక్రాస్ ద ఇండియా ఉంది, వరల్డ్ వైడ్ ఉంది. అంటే F1 ప్రోగ్రామ్ ఈజ్ నాట్ మెంట్ ఫర్ ఇండియన్స్, F1 ప్రోగ్రామ్ ఈజ్ మెంట్ ఫర్ ద గ్లోబ్.
హోల్ వరల్డ్ వైడ్ వస్తుంటారు స్టూడెంట్ వీసాలో. తర్వాత చాలా రకాల స్టూడెంట్లో అంటే ఎడ్యుకేషనల్ ఓన్లీ మన వాళ్ళు ఎంఎస్ కంప్యూటర్ సైన్స్, మెకానికల్, సివిల్ ఇంజనీరింగ్ కాకుండా చాలా ఉన్నాయి. ఈవెన్ ఫిలిం థియేటర్ ఆర్ట్స్లో కానివ్వండి, ఫైనాన్స్లో కానివ్వండి, హాలీవుడ్లో కూడా F1 వీసా మీద వస్తారు. సో అంచేత అంటే ఈ ఒక్క ప్రోగ్రాము మన దగ్గర నుంచి వెళ్ళే వాళ్ళ దగ్గర కన్సర్న్ ఉంది కాబట్టి మన మీద ఫోకస్ చేశారు. బట్ అదర్ కంట్రీస్ కూడా ఎక్కువ మందే ఉంది కాబట్టి ఆ 1,00,000 మంది వీసాలలో మెజారిటీ స్టూడెంట్స్ అంతా సౌత్ ఇండియా, ఎస్పెషల్లీ ఇంకా అది కూడా హోల్ ఇండియాలో కూడా సౌత్ ఇండియా నుంచి, అది కూడా కాన్సులేట్ మనకు హైదరాబాద్ కాన్సులేట్ ఆర్ ముంబై ఆర్ చెన్నై కాన్సులేట్ నుంచి ఎక్కువ వెళ్ళే వాళ్ళు దానిలో. సో అంచేత ఈ సిస్టమ్ ఇవాళ కొత్తగా F1 ప్రోగ్రామ్ నిన్న మొన్న మొదలైంది కాదు, 2 ఏళ్ల క్రితం మొదలైంది కాదు, హిస్టారికల్గా చాలా ఏళ్ళ నుంచి నడుస్తుంది, చాలా బాగానే వెళ్తున్నారు. ఓన్లీ థింగ్ ఏంటంటే ఎప్పుడైతే ఈ H1 ప్రోగ్రాంలు ఇంతకుముందు 65,000 నుంచి 85,000, 110, 185,000 వెళ్ళిందో బాగానే ఉంది అప్పటి వరకు. ఎప్పుడైతే 185 నుంచి తగ్గడం మొదలైందో, తగ్గుకుంటే 110కు రావడం, 110 నుంచి మళ్ళీ 65 రావడంతో మన వాళ్ళు ఎవ్రీ ఇయర్ వెళ్ళిన ఈ 1,00,000 మంది అక్కడే ఉన్నారు. ఈ 4 లక్షల మందికి 65,000 గ్రాడ్యుయేషన్ కేటగిరీ, 20,000 మాస్టర్ కేటగిరీ. యూఎస్ మాస్టర్స్ ఉన్న వాళ్ళకి, అది ఎక్స్క్లూజివ్ యూఎస్ మాస్టర్స్ ఉన్న వాళ్ళకి 20,000 H1B వీసాలు ఉన్నాయి. 65,000 వరల్డ్ వైడ్ అండర్ గ్రాడ్యుయేట్ అంటే గ్రాడ్యుయేషన్ కేటగిరీలో వాళ్ళు ఎక్కడ చేసినా పర్వాలేదు ఉన్నది. సో ఇందులో లాటరీలో వేసాక ఇప్పుడు 3 లక్షలు 2 లక్షలు ఎంత అప్లికేషన్స్ వస్తే, లాస్ట్ ఇయర్ 227,000 వచ్చాయి అప్లికేషన్స్, 85,000 పిక్ అయ్యాయి. మిగతా వాళ్ళంతా ఏం చేయాలి? ఓపీటీ పీరియడ్ అయిపోతుంది, వాళ్ళు 36 months అయిపోతుంది, వాళ్ళ స్టూడెంట్ స్టేటస్ అయిపోతుంది. ఏం చేయాలి? రూల్ ప్రకారం అయితే వాళ్ళు ప్రామిస్ చేసింది మన కాన్సులేట్లో వీసా తీసుకున్నప్పుడు దే హ్యావ్ టు కమ్ బ్యాక్ టు ద హోమ్ ల్యాండ్, ఎక్కడైతే ఏ కంట్రీ అయితే అక్కడికి వెళ్ళాలి. అది జరగలేదు. వాళ్ళు ఏం చేస్తున్నారు? దీని ఆల్టర్నేటివ్ టు ఇట్ గైడెన్స్ ఏంటంటే ఇంకొక మాస్టర్స్ చేయాలి, ఇంకో మాస్టర్స్ చేయొచ్చు, మళ్ళీ అక్కడ ఉండొచ్చు, తప్పేం లేదు. సెకండ్ మాస్టర్ చేయొద్దని రూల్ ఏం లేదు. సో సెకండ్ మాస్టర్ చేస్తున్నప్పుడు వాళ్ళు అక్కడ ప్రాపర్గా ఒక 3 months కానీ 6 months తర్వాత CPTకి వెళ్తే బాగుండేది. ఈ Day 1 CPT అంటే ఇంటెన్షన్ ఆఫ్ దట్ ఇండివిజువల్ ఈజ్ నాట్ గుడ్ అన్న దాని మీదనే వాళ్ళకి. ఒక్క నిమిషం విశ్వేశ్వరరావు గారు, సారీ టు ఇంటరప్ట్ యూ. మనతో మాట్లాడడానికి జనితారెడ్డి గారు ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు, అటార్నరీ వాషింగ్టన్ DC. జనితారెడ్డి గారు నమస్తే అండి. నమస్కారం అండి. ఇప్పుడు ఈ సిచ్యువేషన్ మా చర్చను కూడా మీరు ఫాలో అవుతున్నాను అనుకుంటున్నాను. ఇప్పుడు వీళ్ళకి ఎలాంటి శిక్ష పడుతుంది, ఇలాంటి పరిస్థితులు భవిష్యత్తులో పునరావృతం కాకూడదు, రిపీట్ కాకూడదు అంటే మీరు చెప్పేటువంటి సలహా అంటే బ్రీఫ్గా? అంటే ఈ సిచ్యువేషన్ అంతా చూస్తుంటే మనకు ఎలాంటి శిక్ష పడుతుంది అంటే ఇంకా అది తెలీదు, ఎన్ని కౌంట్స్ ఏంటి అనేది అంటే మనకి బయటకు వచ్చిన వరకు తెలియదు అనమాట. బట్ వాళ్ళకి చెప్పేది స్టూడెంట్స్ కి ఏంటి అంటే Day 1 CPT మటుకు అసలు తీసుకోవద్దు. ఎందుకంటే వాళ్ళు ఇంటెన్షనల్ గానే సెకండ్ మాస్టర్స్ లో ఎన్రోల్ చేసుకోవడం ఏంటి అంటే కంట్రీలో ఉండి క్లాసెస్ అటెండ్ అవ్వకుండా వేరే జాబ్ చేయడము అనేది, దట్స్ వాట్ దేర్ హోల్ ఇంటెన్షన్ ఈజ్. సో Day 1 CPTతో ప్రాబ్లమ్స్. బట్ మనకి శిక్ష పడడము ఎన్ని రోజులు ఏంటి అని మళ్ళీ స్టూడెంట్స్ ఇప్పుడు ఆ 180 day మెమరాండం ప్రకారము ప్రాపర్ గా లీవ్ అయ్యి, కంట్రీ లీవ్ అయ్యి మళ్ళీ వీసా స్టాంపింగ్ చేయించుకొని స్టూడెంట్ లాగా రావచ్చు. H1Bs ప్రీవియస్ గా మనకు అదర్ యూనివర్సిటీస్ కూడా కొన్ని ఇలా జరిగాయి. అది జరిగినప్పుడు మళ్ళీ కొంతమంది స్టూడెంట్స్ వెనక్కి వచ్చారు, రాలేదని కాదు. బట్ ప్రాపర్ గైడ్ లైన్స్ ఫాలో అయినప్పుడు ఏంటి అని అంటే వాళ్ళకి మళ్ళీ వచ్చే అవకాశాలు ఉంటాయి. అందుకని చాలా మంది ఈ 180 day రూల్ హిట్ అవుతారు February 4th. కాబట్టి వీలైనంతగా ఆలోగానే కంట్రీ వదిలి వెళ్ళిపోవడం బెటర్. ఇప్పుడు వీళ్ళకి ఎలాంటి న్యాయ సహాయం అందుతుంది అంటారు? మీరు ఏమైనా వాళ్ళతో కలిసి మాట్లాడే ప్రయత్నం ఏమైనా చేశారా? మాకు గత 3 రోజుల నుంచి చాలా కాల్స్ రిసీవ్ చేసుకున్నాం ఆఫీస్లో. సో అందరికీ కన్సల్టేషన్ చేస్తూ ఉన్నాము. ఎందుకంటే అందరికీ ఒకే కేసు ఉండదు కాబట్టి ఒక్కొక్కరి పరిస్థితులు వేరేగా ఉంటాయి. సో వాళ్ళ సిచ్యువేషన్స్ ని బట్టి మేము వాళ్ళకి గైడెన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ జనితారెడ్డి గారు మీ ఫోన్ లైన్లోకి వచ్చి స్పందించినందుకు. లేకపోతే చక్రధర్ గారు, మనకు సమయం తక్కువగా ఉంది కాబట్టి చాలా విషయాలు డిస్కస్ చేయాల్సి ఉన్నప్పుడు కూడా పంపించాలి అనుకున్నటువంటి తల్లిదండ్రులకు కావచ్చు, వెళ్ళాలి అనుకున్నటువంటి హయ్యర్ స్టడీస్కి వెళ్ళాలనుకున్నటువంటి విద్యార్థులకు కావచ్చు, లేదా అక్కడికి వెళ్ళి ఉద్యోగం చేయాలనుకునే వాళ్ళకి కావచ్చు, మీ మాటగా మీరు ఏం చెప్తారు? డూ ఎనఫ్ హోంవర్క్, డోంట్ గెట్ ఎక్సైటెడ్, నో షార్ట్ కట్స్ టు అమెరికా, థింక్ ఫర్ లాంగ్ టర్మ్. ఈరోజు అయిపోతుంది, 1-2 సంవత్సరాలు మీరు ఇంజనీరింగ్ చేశారు, ఏదో మంచి ఎడ్యుకేషన్ చేస్తుంటారు. నిజంగా చదవడానికి వెళ్తే దానికి మంచి హోంవర్క్ చేయండి.
మీకు మీకు మేము చెప్పాల్సిన అవసరం లేదు, గూగుల్లోనూ చాలా సోర్సెస్ ఉన్నాయి మీకు. కరెక్ట్గా ఏ యూనివర్సిటీ మంచిది ఏంటి, దాంట్లో ప్లస్ ఏంటి మైనస్ ఏంటి ఇవన్నీ తెలుస్తుంది. ఫస్ట్ అన్నీ ఆన్లైన్లో ఉన్నాయి. రెండోది పేరెంట్స్ కూడా కొంచెం ఎక్సైట్ అవ్వకుండా, యాజ్ పవన్ గారు చెప్పినట్టు వీళ్ళు వెళ్ళారు వాళ్ళు వెళ్ళారు కాదు. యూ హ్యావ్ టు డూ యువర్ ఓన్ హోంవర్క్, కన్సల్ట్ గుడ్ ఇమిగ్రేషన్ లాయర్స్. రెడ్డి గారు అంటే ఇమిగ్రేషన్ లాయర్స్ని కూడా కన్సల్ట్ చేయాలి. అంటే కొంచెం హోంవర్క్ అయితే చేయాలి. షార్ట్ కట్లోకి వెళ్ళి వేళ డబ్బులు వస్తాయి ఇవన్నీ అంటే మీకు లాంగ్ టర్మ్లో చాలా ఇంపాక్ట్ అవుతుంది. మీరు ఇప్పుడు ఉన్న వాళ్ళకి కూడా దాని తర్వాత వెళ్ళే వాళ్ళకి కూడా మీరు అమెరికన్ గోల్స్ ఉంటే మంచిదే కాదు మంచిదే. అండ్ అమెరికా ఆల్సో వెల్కమ్స్ ద రైట్ పీపుల్, బట్ యూ హ్యావ్ టు చూస్ ద రైట్ ఛానల్, రైట్ వే అండ్ మంచి ఉద్దేశంతో వెళ్ళాలి. అంటే షార్ట్ కట్స్ మాత్రం ఉండకూడదని నా ఉద్దేశం. రైట్. పవన్ గారు, శేఖర్ధర్ గారు, అలాగే విశ్వేశ్వరరెడ్డి గారు ఈ డిబేట్లో పాల్గొన్నందుకు చాలా మంచి విషయాలు చెప్పారు. చాలామందికి తెలియని విషయాలు కూడా మీ ద్వారా తెలిసాయని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ జాయినింగ్ అస్ ఇన్ దిస్ స్పెషల్ డిబేట్. అది ఎక్స్పర్ట్స్ మాటల్లో విన్నాం, అక్కడ స్థిరపడినటువంటి వాళ్ళు, అలాగే కొంతమంది అక్కడ లా ఫర్మ్ రన్ చేస్తున్న వాళ్ళు కూడా వాళ్ళ మాటలు విన్నాం. ఎవరు వెళ్ళాలనుకున్నప్పటికీ కూడా వాళ్ళు విద్యార్థులు కావచ్చు, లేకపోతే విద్యార్థులను పంపిస్తున్నటువంటి తల్లిదండ్రులు కావచ్చు, లేకపోతే అక్కడ ఉద్యోగం చేయాలనుకునే వాళ్ళు కావచ్చు. సో షార్ట్ కట్స్ వెతకకుండా ఒక ప్రాపర్ ఛానల్లో చట్టబద్ధంగా వెళ్తే లాంగ్ రన్లో భవిష్యత్తు బాగుంటుందని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. ఇది ప్రత్యేక చర్చా కార్యక్రమం. నమస్తే.